ఎంచుకున్న తాళమేంటి, తీస్తున్న రాగమేంటి అన్నట్టుగా కవిత పరిస్థితి మారిపోయిందా? ఇన్నాళ్ళు కారు పార్టీలో ఉండి ఇవాళ హస్తం పార్టీ బీసీ ఆర్డినెన్స్ బాగుందని అనడంలో అర్థమేంటి? నిన్న చూస్తే సింగరేణి కార్మిక సంఘం నుంచి తొలగింపు, ఇవాళ చూస్తే ఈ తరహా కామెంట్లు. బీఆర్ఎస్ లీడర్లు తన దారికి రావాల్సిందేనంటూ కవిత అనడంలో మీనింగ్ ఏంటి? ఎంత బీసీల కోసం పోరాటమైనా ఇంతగా ప్రత్యర్థి పార్టీకి జై కొడతారా ఎక్కడైనా? బీసీలకు మద్దతు ఇవ్వడానికి మీకున్న అర్హత లేంటని మల్లన్న లాంటి వాళ్ళు తీవ్ర పదజాలం వాడుతున్నా సరే, ఈ పొగడ్తల వెనుక దాగిన అగడ్తలు ఎలాంటివి? కవిత అసలు ఉద్దేశం ఏంటి? ఆమెను ఎలా అర్థం చేసుకోవాలి? బీసీ ఆర్డినెన్స్ కరెక్ట్, బీఆర్ఎస్ వద్దనడం సరికాదు. తెలిసే సపోర్ట్ చేస్తున్న మల్లన్న కామెంట్లపై స్పందన, వారి విజ్ఞతకే వదిలేస్తున్న కవిత కామెంట్ల కాక. ఇది కవిత ఒక మీడియా చిట్చాట్లో చేసిన కామెంట్ల సారం. అసలు పార్టీలంటే ఉప్పు నిప్పు, ఉత్తర దక్షిణాలు, ఎడమొహం పెడమొహం, ఎడ్డమట్టి తెడ్డం ఇలా భిన్నంగా ఉంటాయి. ఎవరైనా రాజకీయాల్లో ఉంటే ప్రత్యర్థి పార్టీల విషయంలో అదెంత గొప్ప పథకమైన విధానమైన తమదైన విమర్శ జోడించడం సహజంగా చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు జరిగిందది, ఇకపై జరగబోయేది కూడా అదే. ఇదే కేటీఆర్ని తీసుకుంటే బీసీ విధానం పట్ల ఖచ్చితంగా భిన్న వైఖరి కనబరుస్తారు. కేసీఆర్ కూడా అలాగే స్పందించే అవకాశం ఉంది. హరీష్ రావు సంగతి సరే సరే, ఇక్కడే కాదు స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎక్కడైనా సరే ఇదే పొలిటికల్ పాలసీ నడుస్తుంది. కానీ కవిత చూస్తుంటే ఎందుకు రివర్స్ లో వస్తున్నారు? ఈమె పింక్ బుక్ రాస్తామన్న కవితేనా అంటూ ఒక్కొక్కరు అవాక్కవుతున్నారు. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారి కల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారి కల్లా పోలీసు వాళ్ళు వస్తారు. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు. కవిత అమెరికాకు వెళ్లి వచ్చినప్పటి నుంచి మొత్తం స్టోరీ మారిపోయినట్టు కనిపిస్తుంది. తండ్రికి తాను రాష్ట్ర లేఖ బయటపడ్డప్పటి నుంచి టోటల్ అట్మాస్ఫియర్ లో తేడా కొట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు మోగి ఉన్నాయంటూ కామెంట్ చేయడం, తర్వాత కాలంలో తన తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడం వరకు సాగింది వ్యవహారం. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఆ తర్వాత కూడా ఆమె బీఆర్ఎస్ ప్రో వాయిస్ వినిపించినట్టే కనిపించారు. ఒక సమయంలో కేసీఆర్ ని టచ్ చేస్తే ఖబర్దార్ అంటూ చేసిన హెచ్చరికలు కూడా అందరూ వినే ఉంటారు. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ జాతి మొత్తాన్ని టచ్ చేయడంతో సమానమంటూ చేసిన కామెంట్ల వరకు కూడా ఆమె ఉండాల్సిన రిథంలోనే ఉన్నట్టు కనిపించారు. ఎప్పుడైతే బీసీల వ్యవహారం తెరపైకి వచ్చిందో వెంటనే ఆమె తన స్టాండ్ మార్చినట్టు చెప్తారు. అప్పటి వరకు బీఆర్ఎస్ టోన్లోనే మాట్లాడిన కవిత బీసీల విషయంలో మాత్రం కాంగ్రెస్ కి జై అంటున్నారు. కవిత బాధంటూ అర్థం చేసుకోవాల్సి వస్తే అది బీసీ యాంగిల్ గా చెప్పాలి. బీసీల పోరాటం మల్లన్న లాంటి వాళ్ళెవరూ క్రెడిట్ తన్నుకుపోకుండా ముందుకెళ్లడం ఒక రాజకీయ వ్యూహమే కాదనడం లేదు. కానీ ఇక్కడ కూడా ఆమె 2 డైమెన్షన్లను తీసుకున్నట్టు కనిపించింది. అందులో మొదటిది బీసీలకు మీకు సంబంధం ఏంటని మల్లన్న అంటే అందుకు ఆమె జాగృతి టీం వైల్డ్ గా రియాక్ట్ కావడం. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? బేసిక్గా మల్లన్న బీసీలకు సపోర్ట్ చేస్తానంటూ ఓ బీసీపై ఈ దాడి చేయడంతో పాటు ఎవరండి ఈయన అంటూ తీసికట్టినట్టు మాట్లాడమేంటన్న విమర్శలు వినిపించాయి. ఇక్కడ ఆమె రాజకీయ వ్యవహార శైలి లెర్నర్ స్టైల్ తలపించిందని అంటారు. బిగినర్స్ మిస్టేక్ లా కనిపించిందని చెబుతారు. ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? ఆయన ఏమన్నా? నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? దీన్ని కవర్ చేయడానికో లేక మరొకటో తెలియదు కానీ తర్వాత ఆమె ఓపెన్ అప్ అయిపోయారు. కాంగ్రెస్ బీసీ ఆర్డినెన్స్ కి బాజాప్తిగా జై కొట్టేశారు. నిజానికైతే ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇలా కామెంట్ చేయరు. వారికంటూ ప్రతి అంశంలో కొన్ని విమర్శనాత్మక విధానాలుంటాయి. వాటిని పరిగణలోకి తీసుకుని లోపల ఎంత నచ్చినా సరే పైకి మాత్రం బాగాలేదని అంటారు. ఇది మనం ప్రస్తుత రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడే కవిత ఒక చిన్న ఫీలర్ వదిలారు.
బీఆర్ఎస్ లీడర్లు కూడా తన దారికి రావాలని అంటున్నారు. ఇది ఎక్కడైనా ఉందా? ఇలా జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయంగా పీకల్లోతు పోరాటం చేసుకుంటున్నాయి. ఇరు పక్షాలు కలిసి అసెంబ్లీ లోపల బయట చేస్తున్న టగ్ ఆఫ్ వార్ ఏ రేంజ్లో జరుగుతుందో మొన్న ప్రెస్ క్లబ్ వ్యవహారంలో చూసే ఉంటాం. ఇందుకు రేవంత్ సైతం ఎలా రియాక్ట్ అయ్యారో గమనించే ఉంటాం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చినా. ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కాళేశ్వరం కథలు ఒక్కొక్కటిగా బయటపడ్డం, ఫోన్ ట్యాపింగ్ బాగోతాలు వరుస వెంబడి వెలికి రావడం, ఆపై కేటీఆర్ మెడకు ఈ ఫార్ములా కేసు చుట్టుకోవడం, వీటన్నిటి కారణంగా కాంగ్రెస్ అంటేని బగ్గుమనే పరిస్థితిలో ఉంది ప్రస్తుత బీఆర్ఎస్. ఇదే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా ఛానళ్లు పెట్టి తమ్నైల్స్ కి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భంగుమంటున్నాయి. కాంగ్రెస్ అంటేనే అగ్గి మీద గుగ్గిలమవుతుంది సమస్త బీఆర్ఎస్ పరివారం. అలాంటిది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ బాగుందని బీఆర్ఎస్ ఎప్పుడు అనాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. కవితపై మల్లన చేసిన కామెంట్లపై కేటీఆర్ స్పందించకపోవడం మరో ముచ్చట. గతంలో కేటీఆర్ తన చెల్లెలు లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్తే ఆ ఎపిసోడ్లన్నింటినీ చూసే ఉంటారు. తన చెల్లికి సపోర్ట్ గా ఆనాడు కేటీఆర్ తెరపైకి తెచ్చిన వాదన విన్నవారెవరైనా సరే కరెక్టే కదా అని అనిపించక మానదు. కేటీఆర్ మాత్రమే కాదు, కేసీఆర్ సైతం బిడ్డ జైలుకు వెళ్లిన విషయంలో తీవ్రంగా కలత చెందినట్టు వార్తలొచ్చాయి. గతంలో కవితను నడిచేబొమ్మగా పొగిడిన ఈ ఎమ్మెల్సీ ఇన్నేసి మాటలంటుంటే కవితలో కనీసం స్పందన లేకపోవడం ఆశ్చర్యపరుస్తుందంటారు. సీఎం రేవంత్ విషయంలోనే స్పందించిన కేసీఆర్ ఈ మధ్య ఎమ్మెల్సీ అయిన మల్లన్న విషయంలో రియాక్ట్ అవుతారని ఊహించలేదు. కానీ ఇలాంటి విషయాల్లో ఎంతో యాక్టివ్గా ఉండే కేటీఆర్ తన చెల్లెలి విషయంలో స్విచ్డ్ ఆఫ్ కావడమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు అన్నయ్య కేటీఆర్ తన గారాల చెల్లెలు కవిత చేత కట్టించుకున్న రాఖీలు ఏమయ్యాయో అంతు చిక్కడం లేదని అంటారు కొందరు. కవిత ఒక పక్క ఈ ఆవేదనలో ఉంటే పుండు మీద కారం చల్లినట్టు సింగరేణి కార్మికుల నుంచి ఆమెను తప్పించి ఇతరులకు ఆ బాధ్యతను అప్పగించడం చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతోంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయాలను అటుంచితే వ్యక్తిగతంగా చెల్లెలిపై కనీస ప్రేమాభిమానాలు లేవా అని నోళ్లు నొక్కుంటున్నారు ఒక్కొక్కరు. ఈ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఇంతేనా అని క్వశ్చన్ మార్కులు రైజ్ అవుతున్నాయి. అందుకే కవిత వారి విఘ్నతకే వదిలేస్తున్నానంటూ ఇండైరెక్ట్ గా తన అన్నను సైతం కవర్ చేసినట్టు భావిస్తున్నారు కొందరు విశ్లేషకులు.